జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. పోనీ నిన్న రాజ్యసభలో కమల్ హాసన్ గారు తెలుగు కవి అయిన శ్రీశ్రీ మహాప్రస్థానంలోంచి కోట్ చేస్తూ పతితులార భ్రష్టులార బధాసర్పదష్టులార బతుకు కాలి పనికి మాలి శనిదేవత రథ చక్రపుటి ఇరుసులలో పడి నలిగిన దీనులార హీనులార అంటూ జగన్నాథ రథ చక్రాలు అనే ఒకానొక కవితకు సంబంధించి చదివారు. శ్రీశ్రీ మహాప్రస్థానంలో చాలా కవితలు అంత ఎమోషన్. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పడండి తోసుకు పోదాం పైకి కనపడలేదా మరో ప్రపంచపు కణకణమండే అని ఇలాగా ఆయన చాలా మంచి కవిత్వం రాసిన, ఎమోషనల్ పోయిటరీ రాసిన శ్రీశ్రీ మహాప్రస్థానం యాక్చువల్గా నా చేతిలో ఉన్న ఈ శ్రీశ్రీ మహాప్రస్థానం శ్రీశ్రీ గారి యొక్క చేతి రాతతోటి కూడింది. ఈ పతితులార భ్రష్టులార అనే కవితని చదివి వినిపిస్తే బాగుండే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఇస్తున్న ఈ వీడియోకి షార్ట్కి ఇంకొక షార్ట్ లింక్ ఇస్తున్నాను. అక్కడ పూర్తిగా నేను ఈ కవిత్వాన్ని చదవడం జరిగింది. యాక్చువల్గా మిత్రులు ఆర్పి పట్నాయక్ గారు, అంటే సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ గారు, నాకు గుర్తున్నంత వరకు ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానం మీద ఆయన కవిత్వం అని చదివి ఒక వీడియోను ఆడియోను చేస్తున్నట్టుగా ఆ మధ్యన చెప్పినట్టు గుర్తు నాకు. ఆయన చేస్తే కనుక అప్పుడు మనం మరొక అంటే శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని మరొక రూపంలో చూసే అవకాశం. ఆకలి రాజ్యం సినిమా మీరు ఎప్పుడైనా చూసేలేదు కానీ అందులో కూడా శ్రీశ్రీ మహాప్రస్థాన కవిత్వం గురించి ఆయన చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా పతితులార భ్రష్టులార బాధా సర్పదష్టులార దగాపడిన తమ్ములార ఏడవ కండి మహాప్రసన్న అన్నీ బాగుంటాయి. యాక్చువల్గా కవిత ఓ కవిత నా యువకాసల నపపేసల సుమగీతాభరణంలో నేను ఒక సుముహూర్తంలో అతి సుందర సుస్యందన మందున దూరంగా వినువీధుల్లో విహరించే అంటూ చదివిన కవిత అన్నిటికన్నా చాలా చాలా అంటే ఆ వలయావర్త బలపజ్జర్వత్ పరివర్తనలో విన్నానెన్నో విన్నాను నా విన్నది కన్నది విన్నవించగా మాటలకై నే వెతుకాడకపోతే ఛందస్సుల సర్పపుష్పంగం వదిలి వ్యాకరణాల సంఖ్యలు తెంచుకునే శ్మశానాల వంటి నిఘంటువులు దాటి విడివిడిగా వెలువడినై పరుగుడినై నా ఎద నడుగుడినై అన్న వాక్యాలు చదువుతున్నప్పుడు రోమాంచితమవుతాం. గుండె చాలాగా ఇదవుతుంది, చాలా ఎమోషన్ వస్తుంది. ఒకటో రెండో కవిత్వం చదివితేనే అలా ఉంటే చలంగారి మాటలో చెప్పాలంటే శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలని ఇలా ఓపెన్ చేసి చదివితే అప్పుడు ఇంకా బాగుంటుంది అనేది పాయింట్. అందుకని ఆ కవిత్వాన్ని నేను ఇక్కడ ఇచ్చాను. వీలైతే లింక్ చూడండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.